ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 39వ సర్గ. అంతలో హనుమంతుడికిచ్చిన చూడామణిని గురించి సీత ఇలా అంది: నాయనా, ఈ అభిజ్ఞానం గురించి రాముడికి బాగా తెలుసు. దీన్ని చూడగానే ఆయన నన్ను, నా తల్లిని, దశరథ మహారాజును గుర్తు చేసుకుంటాడు. నువ్వు ఉత్సాహం పెంపొందించుకుని చేయవలసినదేమిటో బాగా ఆలోచించు. నేను ఈ దుఃఖం నుంచి బయటపడడం నీ ఆలోచన మీద, నీ ప్రయత్నం మీద మాత్రమే ఆధారపడి ఉంది. హనుమంతుడు అలాగే చేస్తానని చెప్పి శిరస్సు వంచి నమస్కరించి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతడు వెళ్ళిపోతుంటే సీతకు దుఃఖం ముంచుకొచ్చింది. బాష్ప గద్గద స్వరంతో ఇలా అంది: హనుమా, నువ్వు వానర శ్రేష్ఠుడివి, యుక్తాయుక్తాలు తెలిసినవాడివి. రామలక్ష్మణులను, సుగ్రీవుడిని, వృద్ధ వానరులను తగు రీతిలో కుశలం అడిగానని చెప్పు. మహాబాహు రాముడు నన్నీ దుఃఖ సముద్రాన్ని దాటించే ఉపాయం చూడు. నేను ప్రాణాలతో ఉండగా రాముడిక్కడికి వచ్చి నన్ను పొంది ఊరడించేలా రాముణ్ణి ప్రోత్సహించు. నా దుఃఖం వివరించు, నా మనవి వినిపించు. తగిన రీతిలో రాముడికి నా పరిస్థితి చెప్పి ధర్మమవాప్నుహి, పుణ్యం కట్టుకో. నిత్యం రాముడికి ఉత్సాహం, పౌరుషం వచ్చే మాటలు చెప్పి నన్నీ ఆపద నుంచి ఉద్ధరించేలా చెయ్యి. నా సందేశాన్ని నీ సంభాషణా చాతుర్యంతో చెప్తే రాముడు విజృంభించి నన్ను రక్షిస్తాడు. సీత మాటలు విని హనుమంతుడు శిరస్యంజలిమాధాయ వాక్యముత్తరమబ్రవీత్, శిరస్సు మీద అంజలి ఘటించి ఇలా సమాధానం చెప్పాడు: దేవి, రాముడు వానర వృక్ష సైన్యాలతో వచ్చి శత్రువులను ఓడించి నీ శోకం పోగొడతాడు. రాముడు కోదండం ధరించి రణరంగంలో నిలిస్తే అతడి ముందు నిలువగలవాడు నరవానరులలో గాని సురాసురులలో గాని ఎవ్వడూ లేడు. ఇంద్రుడినైనా, సూర్యుడినైనా, యముడినైనా యుద్ధంలో ఓడించగల శక్తి, నేర్పు రాముడికున్నాయి. ఆ మాటలు విని సీత సంతోషించి అతన్ని మెచ్చుకుంది. ఆనందంతో అభినందించింది. హనుమా, నిన్న సముద్రలంఘనం చేశావు. రాత్రి తెల్లవారే వరకు లంకలో వెదుగుతూనే ఉన్నావు. అలిసిపోయి ఉంటావు. యదివా మన్యసే వీర వసైకాహమరిందమా, నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఎక్కడైనా రహస్య ప్రాంతంలో విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళు. నువ్వు సమీపంలో ఉంటే అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్, ఈ భయంకరమైన శోకం నుంచి క్షణకాలమైనా విముక్తి లభిస్తుంది. నువ్వు వెళ్ళాక మళ్ళీ ఈ బాధని, దుఃఖాన్ని తట్టుకుంటూ బ్రతికి ఉంటానో లేదో అనుమానమే. ఇంతసేపు ఊరట కలిగించిన నువ్వు వెళ్ళిపోతే ఈ దుఃఖం నన్ను దహించి వేస్తుంది. అంతేకాదు, అయంచ వీర సందేహ తిష్టతీవ మమాగ్రతః, నాకొక పెద్ద సందేహం ఉంది. నువ్వు చెప్పిన వానర సైన్యం గాని, భల్లూక సైన్యం గాని, రామలక్ష్మణులు గాని ఇక్కడికి ఎలా వస్తారు? మీరున్న ఉత్తర తీరానికి లంకకి మధ్య దుష్పారమైన, అంటే దాటడం సాధ్యం కాని మహాసముద్రం ఉంది. నాకు తెలిసినంతలో నువ్వు, గరుత్మంతుడు, వాయుదేవుడు మాత్రమే ఈ సముద్రాన్ని దాటి రాగలరు. మిగిలిన వారెవరూ ఈ సముద్రాన్ని దాటలేరు. ఇక్కడికి రావడమే అసాధ్యంగా ఉంది. వీరందరూ ఎలా వస్తారు? యుద్ధం ఎక్కడ చేస్తారు? నువ్వు గొప్ప కార్యసాధకుడివి. దీనికి ఏమైనా ఉపాయం ఆలోచించావా? నన్ను రక్షించడానికి నువ్వొక్కడివే చాలు. కానీ యుద్ధంలో రావణుణ్ణి స్వయంగా వధించి నన్ను తీసుకువెళ్లడమే రాముడికి తగిన పని. అందువల్ల రాముడు సముద్రం దాటే ఉపాయం ఆలోచించు. సీత ఆలోచనా విధానానికి హనుమ సంతోషించి వినయంగానూ యుక్తియుక్తంగానూ సమాధానం చెప్పాడు. దేవి, సుగ్రీవుడు మహాబలశాలి, వానరజాతికి అంతకూ ప్రభు. నిన్నెలాగైనా రక్షించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. అతడి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించే కోట్లాది మంది వానరవీరులున్నారు. వారంతా లంకకు వచ్చి నీకోసం యుద్ధం చేస్తారు. ఆ వీరులంతా తేజస్యాలులు, బలశాలులు, శ్రమను ఓర్చుకోగలరు, విక్రమ సంపన్నులు. యుద్ధమంటే ఉత్సాహం చూపిస్తారు. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడకు వెళ్లగలరు. ఎంతటి సాహసానికైనా వెనుదీయరు. వారి గమనానికి నేల మీద గాని ఆకాశంలో గాని అడ్డు లేదు. వారు అనేకసార్లు ఆకాశ మార్గంలో భూమినంతనే చుట్టి వచ్చారు. మద్విశిష్టాశ్చతుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ.
సుగ్రీవుడి సైన్యంలో ఉన్న వానరుల్లో చాలామంది నాకంటే గొప్పవాళ్లు, కొందరు నాతో సమానులు. వానర సైన్యంలో నాకంటే తక్కువవాడు ఎవ్వడూ లేడు. నేనే ఇక్కడికి రాగలిగానంటే మిగిలిన వారి సంగతి చెప్పాలా? అయినా ఏదైనా పని మీద పంపవలసి వస్తే నహి ప్రకృష్టా ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే జనాః. సామాన్యుడినే ముందు పంపుతారు, ఉన్నవారిలో గొప్పవారిని ముందు పంపరు కదా. అందువల్ల నీకు అనుమానం అక్కర్లేదు. వానర వీరులంతా ఒక్క దూకులో సముద్రాన్ని దాటుతారు. రామలక్ష్మణులు నా భుజాల మీద ఎక్కి పర్వత శిఖరం మీద ఉదయించే సూర్యచంద్రుల్లా నీ వద్దకు వస్తారు. రావణుణ్ణి రాక్షసులను సంహరించి నిన్ను అయోధ్యకు తీసుకువెడతారు. నువ్వు త్వరలోనే రావణవధ, రాక్షస సంహారం, లంకాపుర వినాశనం చూస్తావు. ఎత్తైన ఏనుగులంతటి శరీరాలతో సింహశార్దూల విక్రమంతో వచ్చే అశేష వానర సైన్యాన్ని నువ్వు చూస్తావు. వారు గర్జించి రాక్షసులను ఎదిరించి లంకలో స్వేచ్ఛగా విహరించడం నువ్వు చూస్తావు. రాముడు రక్షకుడుగా ఉన్నదానివి నీకీ శోకమెందుకమ్మా? అగ్నికి వాయువు తోడైనట్లు లక్ష్మణుడు రాముడికి తోడున్నాడు. వారిద్దరూ నీకు రక్షణగా ఉన్నారు. నీకింక భయమెందుకమ్మా? నువ్వు చాలా కాలం రాక్షసులకు బందీగా ఉన్నావు. ఇక కొద్ది కాలం, ఎంతకాలం అంటే నేను అవతలి గట్టుకు వెళ్లి రాముడికి నీ క్షేమ సమాచారం చెప్పేంత వరకు ఓపిక పట్టు. స్వస్తి.